చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. కానీ ఈసారి డిజిటల్ స్క్రీన్ల మీద 91 దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన అమెరికా గ్లామరస్ కపుల్ జాన్ ఎఫ్ కెన్నడీ జూనియర్, కరోలిన్ బిసెట్. వీరిద్దరి విషాద ప్రేమ కథ ఆధారంగా వచ్చిన లవ్ స్టోరీ అనే కొత్త ఎఫెక్స్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్టాక్లో ఒక సంచలనంగా మారింది. ఆ కాలపు రాజకీయాలు, ఫ్యాషన్ మరియు మీడియా ఒత్తిడిని ఈ సిరీస్ ఎలా కళ్ళకు కట్టింది? అసలు అప్పట్లో ఏం జరిగింది? సాక్షి స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. టిక్ టాక్ ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, హిస్టరీ లెసన్స్ కి కూడా అడ్డాగా మారింది. జేఎఫ్కే జూనియర్, కరోలినా బేసెట్ల జీవితంపై వచ్చిన షో చూసి నేటి తరం యువత షాక్కి గురవుతున్నారు. ముఖ్యంగా జులై 16, 1999న జరిగిన విమాన ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయారన్న చేదు నిజం తెలుసుకుని హార్ట్ బ్రేక్ అవుతున్నామంటూ వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సిరీస్ అందర్నీ మెప్పించడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్కే మనవడు జాక్ ష్లోస్బర్గ్ ఈ షోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యుల జీవితాలను అంగడి సరుకుగా మార్చి డబ్బు సంపాదించుకుంటున్నారంటూ దర్శకుడు రయాన్ మర్ఫీని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఈ కథలో మరో కీలక అంశం ప్రిన్సెస్ డయానా మరణం. 1997లో డయానా రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కరోలిన్ బేసెట్ తీవ్ర భయాందోళనకు గురయ్యారట. పపా రోజీలు తమని కూడా అలాగే వెంటాడి వేధిస్తారని ఆమె ముందే ఊహించారు. ఆ భయమే నిజమై ఆ తర్వాత 2 ఏళ్లకే వారు కన్నుమూశారు. అంతేకాదు, ఈ సిరీస్ ద్వారా 90ల నాటి న్యూయార్క్ కల్చర్ను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. చేత్తో కార్లను ఆపే సంస్కృతి, క్లబ్లల్లో పార్టీలు, వీటన్నింటికీ తోడు కెనడీ స్థాపించిన జార్జ్ మ్యాగజైన్ అప్పట్లో ఒక సంచలనం. డ్రూ బారిమోర్ వంటి స్టార్స్ ఆ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్స్ నేటికి చిరస్మరణీయం. కేవలం ఒక వెబ్ సిరీస్గా కాకుండా ఒక తరం యొక్క సామాజిక పరిస్థితులను, మీడియా పరిణామాలను ఈ షో కళ్లకు కడుతోంది. కెనడీల వైభవం వెనుక ఉన్న విషాదం నేటికి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూనే ఉంది.